హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీకాంత్ అంటూ ఆశ్చర్యంగా చూసిన రేఖ. నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు ఆ ప్రేమతోనే నన్ను వదిలి వెళ్ళిపోతావా? రేఖ మాత్రమే కాదు, శ్రీకాంత్ మాటలకి అందరూ షాక్ అయ్యారు. శ్రీకాంత్, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను వదిలి నేను వెళ్ళటమా? అవును, నువ్వు విన్నది నిజమే అంటూ శ్రీకాంత్ రేఖను చూశాడు. ఎక్కడ లేని ఏడుపు తెచ్చుకొని, చావనైనా చేస్తాను కానీ నిన్ను వదిలి నేను అసలు పోను. చాలా మారిపోయావు శ్రీకాంత్. ఎన్ని సంవత్సరాలు నేను పంచిన ప్రేమ, ఆప్యాయత అన్నీ మర్చిపోయావు. ఒకే ఒక్కసారి సంధిని చూసేసరికి పాత జ్ఞాపాలు గుర్తు చేసుకొని నన్ను దూరం పెడుతున్నావు. శబాష్, నువ్వు నన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదిలిన సరే. నువ్వు అన్నట్టుగానే నేను ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోతానంటూ ఏడుస్తూ పరుగును తన రూమ్కి వెళ్ళింది. ఎందుకు నాన్న, ఎవరికోసమో అమ్మని బాధ పెడుతున్నారు? అంతా నీ వల్లే, వచ్చావో లేదో అప్పుడే ఇంట్లో గొడవలు పెడుతున్నావంటూ పార్దు కోపంగా జాను మీద విరుచుకుపడి రేఖ దగ్గరికి వెళ్ళాడు. వాడి మాటలు ఏం పట్టించుకోకు, వాడంతే మారడు అంటూ శ్రీకాంత్ జాను చేతిని పట్టుకున్నాడు. అభి శ్రీకాంత్ని పైకి లేపి తన రూమ్కి తీసుకెళ్ళాడు. వీడితో పడలేకపోతున్నాను, టైం 7 అయినా ఇంకా మీటింగ్ అంటూ కొడుతున్నాడు. అనవసరంగా వచ్చాను ఆఫీస్కి అంటూ తనలో తానే విసుక్కొని ఫైల్స్ అన్నీ నీట్గా సర్ది విసురుగా వెనక్కి తిరిగింది. ఏంటి నీలో నువ్వే విసుక్కుంటున్నావు? నేనా? అబ్బే లేదు, నిన్నెప్పుడు అన్న ఏమన్నా అన్నానా? సైతానికి బచ్చే, ఏ బచ్చేకిచ్చే అన్నావంటే మొహం చట్నీ అయిపోద్దంటూ రానా తన ఫేస్ దగ్గర పనిచేస్తుంటే అరవై చేతిని పట్టుకొని, ప్లీజ్ సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. అబ్బాయి, ఏం యాక్టింగ్ చేస్తావే? ఏదైనా అవసరం వచ్చిందంటే సార్ అంటావు, లేదంటే బచ్చే అంటావు. నిన్ను ఇలా కదే మామూలుగా కొట్టకూడదు నిన్ను అంటూ అరవిని మీదకి లాక్కొని, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావే? ఏం చేస్తాను? స్నానం చేసి కాఫీ తాగి టెర్రస్ పైకి వెళ్తాను. స్నానం చేసి కాఫీ అంటున్నావు అంటే మధ్యలో డ్రెస్ వేసుకోవా? అల్లరిగా నవ్వాడు రానా. చీచి, నువ్వు ఉన్నావు చూడు, ఎప్పుడు చూసినా వంకరగానే మాట్లాడతావు అంటూ అతని భుజాలపై గట్టిగా కొడుతుంటే, ఏయ్, ఓవర్ చేసావంటే ఊరుకునేదే లేదు, పద అంటూ అరవి చేతిని పట్టుకుని ముందుకు నడుస్తుంటే, సార్, నా చేతిని వదలండి. ఏమైంది? ప్లీజ్, నేను ఎక్కువ ఛాంబర్లోనే ఉంటున్నాను, స్టాఫ్ అందరూ ఏదోలా చూస్తున్నారు, మీకు నాకు ఏదో నడుస్తుందని. ప్లీజ్ బయట స్టాఫ్ ముందు నన్ను అందరిలానే చూడకండి, ఇది నా రిక్వెస్ట్ అంటూ రానా కళ్ళలో చూసింది. మీరేమనుకుంటే మనకెందుకు, ఎవరేమనుకుంటే మనకెందుకు, అయినా మన మధ్యన ఏం నడుస్తుంది? సైతానికి భాష అలా మాట్లాడుకు, మన మధ్యన ఏం లేదు. నేను వెళ్తున్నాను ఇంటికి. ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం నీకు? నీకు తెలియటం లేదా అసలు నువ్వెవరో తెలుసా? ఈ కంపెనీ ప్రెసిడెంట్వి. ఎవరైనా నీకోసం తప్పుగా మాట్లాడినా సరే నేను సహించలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ రానా చేతిని విడిపించుకొని బయటికి వెళ్ళింది. చూడటానికి రౌడీలా ఉంటుంది కానీ దీనిలో మా భార్య లక్షణాలు మామూలుగా లేవుగా. తనలో తానే చిన్నగా నవ్వుకొని బయటికి వచ్చాడు. రానా రోడ్ సైడ్ నుంచి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే, ఏయ్, వెయిట్ చేసింది చాలు కానీ కారు ఎక్కువ ముందు. వద్దు, నేను ఆటోలో వెళ్తాను. చెప్పించే అంటూ షరోగా ఆమె చేతిని పట్టుకుని కారు ఎక్కించాడు. ఎందుకు నువ్వు నా మాట వినవు? బాస్ని నేను అన్నీ అనుకున్నట్టే జరగాలంటూ కారు స్పీడ్ పెంచాడు. అరవై మాత్రం మెర్లల్లో చూస్తూ, సైతానికి వచ్చి ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నట్టు అనిపించడం లేదు. మనల్ని ఎవరు ఫాలో చేస్తారు? అసలు ఏమైంది నీకు? ఏదో ఆలోచిస్తున్నావు. ఆర్ యూ ఓకే? కానీ ఎందుకు ఏదోలా ఉంది? నాకైతే ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది అంటూ విండో బయటికి తలపెట్టి చూసింది అరవి. ఏ మెంటల్ దానా, ఏదో ఒక లారీ వేగంగా దూసుకొని వెళ్తుందంటే తల మీద రోడ్ మీద మొండెం నువ్వు కూర్చున్న సీట్లో దిష్టి బొమ్మలా ఉంటుంది. ముందు నువ్వు లోపలికి రావే అంటూ అరవి మెడని పట్టుకొని లోపలికి కుదేశాడు. నీకేమైనా పిచ్చా? ఎందుకు అలా కుదేశావు? నీ వల్ల చూడు, మెడంతా నొప్పిగా ఉంది. సాడిస్లా తయారయ్యావంటూ కోపంగా చూసింది. నిజంగానే నొప్పిగా ఉందా? కంగారుగా అడిగాడు రానా. మరి ఉండదా అంటూ కోపంగా చూసింది. కారు అరవై ఇంటి ముందు ఆపి, ఏది చూడండి అంటూ మెడ దగ్గర చేయి వేసి చూశాడు. అంతా బాగానే ఉంది కదా, మరి ఎందుకు నొప్పి నొప్పి అన్నా ఏడుస్తున్నావు? అరవి కోపంగా రానా నడుం దగ్గర గట్టిగా గిల్లింది. అబ్బా, నీకేమైనా పిచ్చే? అలాగిచ్చేసావు. నేను ఇలా కాదే, మెడపట్టుకొని గొంతు గట్టిగా నొక్కానంటే చచ్చి ఊరుకుంటావు. నేను గిచ్చానంతే, నువ్వెందుకు అరుస్తున్నావు? అవునా, అయితే నొప్పి చూపించు. నొప్పి ఎలా చూపిస్తారే? నీ తెలివి ఏడ్చినట్టుగా ఉంది. మరి మెడ దగ్గర నొప్పి అంటే ఎలా తెలుస్తుంది నీకు? నీ వెటకారం కాకపోతే అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే అప్పుడే వెళ్ళిపోతావేంటే? కాసేపు ఉండి చావచ్చు కదా. ఎందుకు బాబు, నీ చేత తిట్లు తినడానికా అంటూ కారు దిగుతున్న అరవి చేతిని పట్టుకుని, రేపు ఇంటికి వచ్చాయి,
రాను ఆఫీస్కి వస్తాను, తొక్కి పడేసిస్తాను చెప్పించి. పడేస్తాను నిన్ను ఎదిరించే వాళ్ళు లేక అంటూ మూతి తిప్పుకుంది. చిన్నగా నవ్వుకొని రానా కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. రానా అలా వెళ్ళగానే అరవి లోపలికి వెళ్ళకముందే పార్దు బైక్ ఆపి చిటిక వేసి హలో ఒకసారి బయటకు రండి. వెనక్కి తిరిగిన అరవి పార్దుని చూడగానే షాక్ అయింది. నువ్వేంటి ఇక్కడ? మిర్రర్లో పార్దుని చూసి రానా కారు ఆపి జరిగింది చూస్తున్నాడు. నీకోసమే వచ్చాను. నా కోసం రావటం ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. వద్దన్నా ఎందుకు పదే పదే నా వెనకే పడతావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఏం చేస్తాను నాకే తెలీదు. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? రానా ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా, లేదంటే వాడితో నువ్వు బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నావా? గొప్పంగా కొట్టడానికి చెయ్యెత్తింది అరవి. ఆ చేతిని గాల్లోనూ పెట్టుకుని మరీ చేయకు, వాడితో ఏమాత్రం క్లోజ్గా ఉన్నా సరే నరికి బొగులు పెడతానంటూ అరవి దగ్గరికి వచ్చి వారం రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకోకపోతే నా పేరు పార్దునే కాదు. పగటి కళలు నాకు చెప్పకు, మూసుకొని బయటికి పో. ఇది మా తాతయ్య ఇల్లు, నేను ఎందుకు బయటికి వెళ్తాను? ఇక్కడ మీ అక్క ఏంటి ఏదో చేద్దామని వచ్చింది? అవునైతే ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం నాకు కాదు మీ అక్కకి. అరవి ఏం అర్థం కాక చూస్తుంటే పార్దు నవ్వుతూ అరవి భుజంపై చేయి వేసి ఓవరగా రానని చూస్తూ కోపంలో లోపలే రగిలిపోతూ అంతలోని పెదవులపై చిరునవ్వు తెచ్చుకుని, మా అమ్మని ఏమాత్రం బాధ పెట్టినా సరే మీ అక్క భూమి మీద ఉండదు. అరవి షాక్గా చూసింది. షావక్కవ్వకు, ఆయన వాళ్ళని దూరం పెట్టి నేను చంపడం నాకు పెద్ద విషయం కాదు. అసలు మా అక్క ఎవరో తెలుసా? అభిక్ కాబోయే వైఫ్. నాకెందుకు తెలీదు? వచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది. అనవసరమైన విషయాల్లో వేలు పెడితే మాత్రం ఈ పార్దుకి ఎంతైనా తెగిస్తాడు. తన భుజంపై ఉన్న పార్దు చేతిని విసిరికొట్టి, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సంస్కారం లేని వాడివి, మూర్ఖుడివి. నువ్వు మాత్రం అక్కను చంపాలని చూసావంటే ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా? నిన్నెందుకు చంపుతాను? నిన్ను ఇలా తయారు చేసి లేనిపోని ఉసిగెలిపి చెప్తున్నా. ఆ రేఖ ప్రాణాలు ఏంటి అర్థమవుతుందా? ఆ రేఖ ప్రాణాలని ఎదురుగానే గాల్లో కలిసిపోయేలా చేస్తాను. నేనేం భయపడే రకాన్ని కాదు. ఏమాత్రం తెగించానంటే అనుకున్నది జరిగే వరకు నిద్రపోను. నీ ధైర్యం నా దగ్గర కాదు, చేతకాని వాళ్ళ దగ్గర చూపించుకో. ఆ చేతకాని వాడివైతే నువ్వే కదా అంటూ చిన్నగా నవ్వింది అరవి. ఆ మాటకి ఎక్కడ లేని కోపం వచ్చింది పార్దుకి. కొట్టడానికి చేయెత్తిన పార్దు చేతిని గట్టిగా పట్టుకుని, ఇప్పటికి చేసింది చాలు కానీ ఇక బయలుదేరు. ఈ గొడవకి నీకు ఏ సంబంధం లేదు. నువ్వు మధ్యలో వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సంబంధం ఉంది, నువ్వు ముందు కానీ. చల్ పోరా అంటూ రానా పార్దు చేతిని పచ్చడి చేస్తుంటే అరవి భయంగా రానా వైపు చూసింది. ఈ మెంటలోడు ఇంకా వెళ్ళలేదా? అంటే జరిగిన గొడవ మొత్తం చూశాడు కాబట్టి, ఈ వెధ మీద చేయి వేశాడు కాబట్టి నన్ను ఇప్పుడు చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయను అనుకుని టెన్షన్గా పార్దు రానాలను విడదీయాలని చూసింది. రానా ప్లీజ్ వదిలేయి. నువ్వు మధ్యలో వచ్చావంటే నాలుగు చీరేస్తాను, పోవే పక్కకి అంటూ రానా గట్టిగా అరిచేసరికి అరవి భయంతో పక్కకొచ్చి గుమ్మం వైపు చూసింది. దేవుడా, వీళ్ళ గొడవకి ఇంట్లో వాళ్ళు బయటకు వస్తే ఏం చేయాలనుకుని తెగ కంగారు పడింది. ఏంటి నా మరదల్ని సొంతం చేసుకుందామని నీ ఆరాటం? గుర్తుపెట్టుకోరానా, అరవి నీకు శాశ్వతంగా దూరం అవుతుంది. ఇంద్రజ గారిని మర్చిపోయావా? అరవి మాయలో పడి రానా కోపంగా పార్దుని చూసి, నేను ఎవరిని మర్చిపోలేదురా, ఎవరిని ఏం చేయాలో నా బాధ తెలుసు. ఏంటి అరవిని పెళ్లి చేసుకుంటావా? అవును, నువ్వు నా దగ్గర హస్బెండ్ అంటూ కబుర్లు చెప్పేసరికి నిజంగానే దాన్ని పెళ్లి చేసుకుంటావేమో అనుకున్నాను. కానీ ఎందుకో అది నా మరదలని తెలిసిన దగ్గర నుంచి ఆ హస్బెండ్ ప్లేస్కి నేను రావాలని ఫిక్స్ అయ్యాను. పార్దు మాటలు విన్న అరవి, అంటే పార్దుకి వార్నింగ్ ఇచ్చి నాకు స్కూటీ పంపించి రానానా? ఎన్ని రోజులు ఎవరో హస్బెండ్ అంటూ నాకు చూపించు అంటూ ఎన్ని నాటకాలు ఆడాడనుకుంది. సరే ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు నన్ను ఏం చేయలేవంటూ రానా పార్దుని వెనక్కి నెట్టాడు. పార్దు తనలో తాను చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. ఎందుకో రానాకి ఆ నవ్వు వెనక ఏదో కారణం ఉందని అనిపించి ఆలోచనలో పడ్డాడు. సడన్గా వచ్చి అరవితో గొడవపడి నా చేత తిట్లు తిని ఎందుకు నవ్వుతూ వెళ్తున్నాడు? వీడికి అసలే కోపం ఎక్కువ కదా అనుకుని అరవిని చూశాడు. తననే రెప్ప వేయటం మర్చి చూస్తుంది ఆమె. ఇంటికి అంటూ తెగ చచ్చిపోయావు కదా, ఇప్పుడు ఎందుకే అలా చూస్తున్నావు? పో లోపలికి. వెళ్తాను కానీ తమను ఒకటి అడగాలి. ఏంటో ఏడు. నాకు స్కూటీ కొని పార్దుకు వార్నింగ్ ఇచ్చిన హస్బెండ్ తమరేనా? రెండు చేతులు కట్టుకొని అతను ఎదురుగా నిలబడి, నాకు లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి, నా ప్రశ్నకి జవాబిచ్చి వెళ్ళు. నీకెప్పుడు జవాబిచ్చాను? ఏంటి అలా అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? అరవింద్ ప్రేమగా దగ్గర తీసుకుని, నీకు అన్నీ తెలిసి అని నాకు తెలుసు, సైతానికే వచ్చి హస్బెండ్లా నీతో ఆడుకుంది అంటూ ఆమెను దుట్టిన చిన్నగా ఢీకొట్టి నవ్వుతూ అతని ఎదిపై తలను వాల్చింది అరవి. ఇంకా ఉంది.